కుళాయి దగ్గర పక్షుల లొల్లి. ఎండాకాలం వచ్చిందంటే చాలు పక్షులకి ఉదయాన్నే లేవగానే ఒకటే పని. ఇంట్లో ఉన్న బిందెలు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరి మధ్యలో ఉన్న కుళాయి దగ్గర లైన్లో నిలబడమే వాళ్ల దినచర్య. ఎండల తీవ్రతకి కుళాయిలో నీళ్లు ఎప్పుడొస్తాయో ఎప్పుడు ఆగిపోతాయో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఉదయం 5 గంటలకే అందరూ వచ్చి బిందెలు లైన్లో పెట్టేస్తారు. అలా ఒకరోజు ఉదయం చిచ్చుకాకి నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ గడియారాన్ని చూస్తుంది. టైం ఏమో 9 అవుతుంది. చిచ్చుకాకి కంగారుగా తల పట్టుకుని, అమ్మా బాబోయ్, టైం 9 అయిపోయిందా? ఓసై చిచ్చు, ఏంటి ఈ రోజు ఇంత లేటుగా లేచావు? నువ్వింత ఘోరమైన తప్పు ఎలా చేశావే? ఇప్పుడు నేను కుళాయి దగ్గరికి వెళ్ళేసరికి ఊరంతా వచ్చి లైన్ లో నిలబడి ఉంటారు. నా బిందె పెట్టేదానికి అసలు చోటే ఉండదు. చిచ్చుకాకి తనకు తాను సమాధానం చెప్పుకుంటూ, అయినా నా తప్పై ఉందిలే. నిన్న రాత్రి మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ ఉండే. మన సన్ రైజర్ హైదరాబాద్ మ్యాచ్ పెట్టి కూర్చుంటే వాళ్ళు కొట్టే కొట్టుడికి నాకుండే జల్లు జల్లు మంది. ఆ ట్రావిస్ హెడ్ గాడు, అభిషేక్ శర్మ గాడు కొట్టిన సిక్సర్లకి టీవీ ముందు నుండి లేవాలనిపించట్లేదు. ఆ మ్యాచ్ చూసి హైలైట్లు చూసి పడుకునేసరికి రాత్రి 12 అయిపోయింది. చిచ్చుకాకి కంగారుగా బెడ్ దిగి, సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా ఆలస్యం చేస్తే ఈ రోజు నాకు చుక్క నీళ్లు కూడా దొరకవు. తొందరగా వెళ్దాం. పళ్ళు తోముకోవడం, ముఖం కడుక్కోవడం లాంటి లగ్జరీలో మనకిప్పుడు ఎందుకులే. వాటర్ తెచ్చుకున్నాక హాయిగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చిచ్చుకాకి పళ్ళు కూడా తోముకోకుండా పిచ్చి పిచ్చి జుట్టుతో తెగ కంగారుగా పెద్ద బిందె తీసుకుని కుళాయి దగ్గరికి పరిగెడుతుంది. అక్కడికెళ్లేసరికి తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పౌరం ఇంకా ఊరి పక్షులన్నీ పెద్ద లైన్ కట్టి నిలబడుంటాయి. చిచ్చుకాకి ఆయాసపడుతూ తుని పిచ్చుక వెనకాల వచ్చి నిలబడుతుంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ, ఓ సైతని, ఏంటి అందరూ ఎప్పుడొచ్చారో? ఎంతసేపు అవుతుంది నీళ్లు రావడం మొదలయ్యి? ఇంకా నా వరకు వస్తాయా రావా? తుని పిచ్చుక ఆవలిస్తూ, ఏంటి చిచ్చు అంత ఆయాసపడుతున్నావు? కంగారు పడుకు, నేను కూడా ఇప్పుడే వచ్చాను. నీళ్లు కూడా ఇప్పుడే వస్తున్నాయి. నా ముందు ఒక్కరే ఉన్నారు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిటి, నువ్వు కూడా ఇప్పుడే వచ్చావా? రోజు ఉదయం 5 గంటలకే వచ్చి ఫస్ట్ బిందె పెట్టేదానివి. నీకే రోజు ఏమైంది? నువ్వు కూడా లేట్ గా లేచావా ఏమిటి? ఏం చెప్పమంటావు చిచ్చు, లేచేసరికి నాకు కూడా లేట్ అయిపోయింది. నిన్న సన్ రైజర్స్ మన ఆరెంజ్ ఆర్మీ ఇరగదీశారు కదా, ఆ బ్యాటింగ్ చూస్తుంటే అసలు నిద్ర వచ్చిందా ఏంటి? మ్యాచ్ అయిపోయాక కూడా ఆ సిక్సర్లు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే పడుకుని లేచేసరికి ఇంత టైం అయింది. చిచ్చుకాకి సంతోషంగా గెంతేస్తూ, వా తుని, నువ్వు కూడా మన SRH ఫ్యాన్ బా? నేను అదే మ్యాచ్ చూసి లేట్ గా లేచా. అసలు నిన్న హెడ్ గాడు కొట్టిన బ్యాటింగ్ కి నా ఈగలు నిక్కపొడుచుకున్నాయి తెలుసా? ప్రపంచంలో మన టీం ని కొట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. చోటు చిలుక వెనక నుండి వచ్చి చిరాకుగా, ఏంటి చిచ్చు, తుని, పొద్దున్నే మీ గోల మొదలు పెట్టారా? మీకో టీము, వాళ్ళ బ్యాటింగ్. అసలు మేమున్నాం చూడు, మేము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ని. మేము ఎప్పుడూ తలెత్తుకునే ఉంటాం. మా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసారా ఎప్పుడైనా? లూసీ పౌరం చోటుకి సపోర్ట్ ఇస్తూ, అవునవునవును, ఈ సాల కప్పు నమ్దే. ఆర్సీబీని కొట్టేవాడు గాని తట్టుకునేవాడు గాని ఎవడూ లేరు. మీ SRH వాళ్ళకి కేవలం అదృష్టం కలిసొచ్చింది అంతే. తుని పిచ్చుక నవ్వుతూ ఎక్కిరిస్తూ, ఏంటి చోటు, ఈ సాల కప్ నమ్దే. 18 సంవత్సరాల తర్వాత కప్ కొట్టారు కానీ ఈసారి మా వాళ్ళు కొడతారు. మా ఆరెంజ్ ఆర్మీ వచ్చి కొడుతుంటే మీ బౌలర్స్ అంతా బౌండరీ బయట కూర్చొని బాల్ తేయడానికి తిరుగుతున్నారు. అవును తుని, కరెక్ట్ గా చెప్పావు. వీళ్ళ ఆర్సీబీ టీం చూడడానికి పెద్ద పులిలాగా ఉంటుంది గాని గ్రౌండ్ లోకి దిగాక పిల్లిలాగా మారిపోతుంది. మా పాట్ కమింగ్స్ కెప్టెన్సీలో అసలు మాకు తిరిగే లేదు. మీరు సైలెంట్ గా వెళ్లి కుళాయి దగ్గర నీళ్లు పట్టుకోండి. కప్పుల గురించి మీరు మాట్లాడకండి. లూసీ పౌరం కోపంగా, ఓసే చిచ్చు, ఏంటి మా కోహ్లీ గురించి ఏమైనా అన్నావో నా చేతిలో ఉన్న బిందె నీ నెత్తి మీద ఉంటుంది, జాగ్రత్త. మాకు ఫాలోయింగ్ ఎక్కువ తెలుసా? మా ఫ్యాన్స్ అంత లాయల్ గా ఎవరూ ఉండరు. అవును లూసీ, వీరికి ఒక్కసారి మ్యాచ్ గెలవగానే తెగ ఆవేశం వచ్చేసింది. మన ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పుడు ఏడుపులో ఉన్నా కప్పు మీద ఆశ వదులుకోము. ఏడుపులో ఉన్నారా? అది మీకు తెలిసిందేగా. మీరు మ్యాచ్లు చూసి ఏడవండి, మేము మ్యాచ్లు చూసి కప్పులు కొడతాం. అయినా ఈ రోజు నీళ్లు చాలా స్లోగా వస్తున్నాయి. ఈ క్రికెట్ గొడవలాపి బిందెలు సరిగ్గా పెట్టుకోండి. అలా వాళ్ళు కుళాయి దగ్గర క్రికెట్ గురించి తెగ కొట్టులాడుకుంటూ ఉంటారు. ఒకరికొకరు తిట్టుకుంటూ టైం పాస్ చేస్తారు. తుని చిచ్చులు SRH ఫ్యాన్స్ గా, చోటు లూసీలు ఆర్సీబీ ఫ్యాన్స్ గా వాళ్ళ మధ్య చిన్న యుద్ధమే జరుగుతుంది. ఆ రోజు ఎలాగో
ఎవరి బిందెలు వాళ్ళు నింపుకొని ఇళ్లకి వెళ్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎండాకాలం తీవ్రత ఇంకా బాగా పెరిగిపోతుంది. ఊరి చెరువులో నీళ్లు అడుగంటుతాయి. పంచాయతీ వాళ్ళు కుళాయి దగ్గర నీళ్లొచ్చే టైంని చాలా తగ్గించేస్తారు. ఉదయం గంట, సాయంత్రం గంట మాత్రమే నీళ్లొస్తాయి. అందరి ఇంట్లో నీళ్ల కష్టాలు మొదలవుతాయి. ఒకరోజు ఉదయం అందరూ కుళాయి దగ్గర కంగారుగా నిలబడతారు. చోటు చిలుక తన బిందెని కుళాయి కింద పెడుతుంది. కానీ నీళ్లు మాత్రం చాలా సన్నగా కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి. అబ్బా, ఏంటి నీళ్లు ఇంత సన్నగా వస్తున్నాయి? నా బిందె నిండాలంటే ఇంకో అరగంట పడుతుందిలా ఉంది. ఇంట్లో అస్సలు చుక్క నీరు కూడా లేదు. చిచ్చుకాకి వెనకాల నిలబడి కంగారుగా, ఏంటి చోట ఇంకా నిండలేదా? నీళ్ళు అసలే చాలా తక్కువగా వస్తున్నాయి. నేను ఎప్పుడు పట్టుకోవాలి? అసలే నాకు రోజు స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, గిన్నెలు కడగాలి. చిచ్చు, లైన్ లో నిలబడు. చోటు బిందె నిండాక నీకు ఛాన్స్ వస్తుంది. నీళ్లు తక్కువ వస్తే మనమేం చేస్తాం చెప్పు? ప్రశాంతంగా వెయిట్ చేయి. చిచ్చుకాకి భయం స్టార్ట్ అవుతుంది. కుళాయిలో నీళ్లు ఫోర్స్ చాలా తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. చోటు బిందె సగం నిండుతుంది. చిచ్చుకాకి తెలివిగా ఏదో ఒక వంక చెప్పి తన బిందె పెట్టాలని ఆలోచిస్తుంది. చిచ్చుకాకి యాక్టింగ్ చేస్తూ, అమ్మా బాబాయ్, నా పొట్టలో ఏదోలాగా ఉంది. ఈ ఎండకి నాకు తేడా చేస్తుంది. ఏమైంది చిచ్చు? ఏంటలా ఎగురుతున్నావు? ఆ చోటు, నాకు నాకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది. నా పొట్టలో పేలిపోయేలా ఉంది. నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను, నిలబడలేను. నీ బిందెలో సగం నీళ్లు నింటాయి కదా, ఆ చాలెత్తి ముందు నా బిందె పట్టుకుంటాను. నేను నీళ్లు తీసుకొని తొందరగా వెళ్ళాలి. చోటు చిలుక కోపంగా, ఏంటి నీ బిందె పెడతావా? నాకు సగం నిండితే నేనేం చేసుకోవాలి? నా బిందె ఫుల్ గా నిండేదాకా నేను తీయనంటే తీయను. నీకు బాత్రూమ్ వస్తే వెళ్లి చేసుకునిరా. నీ ప్లేస్ లో నీ బిందె పెట్టు, నేను చూస్తానులే. చిచ్చుకాకి బిందెని లాగుతూ, లేదు లేదు చోటు, నాకు ఇప్పుడే నీళ్లు కావాలి. నీకు ఇంట్లో నిన్నటి నీళ్లు ఉన్నాయిలే, నాకు తెలుసు. ప్లీజ్ చోటు జరుపు, నా బిందె పెట్టని, నా ప్రాణం పోతుంది. చిచ్చుకాకి తెలివిగా బలవంతంగా చోటు బిందెని పక్కకి గెంటేసి తన కాలు బిందెని కుళాయి కింద పెట్టేస్తుంది. చోటు చిలుక కోపంతో రగిలిపోతుంది. కాని చిచ్చుది బాత్రూమ్ ప్రాబ్లం ఏమోనని కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది. ఇక చిచ్చుకాకి బిందె కూడా సన్నటి నీటి ధారకి సగం నిండుతుంది. అప్పుడే చిచ్చు వెనకాల నిలబడ్డ లూసీ పావురానికి కోపం, అసూయ రెండూ వస్తాయి. దానికొక న్యాయం, మనకో న్యాయమా అని లూసీ తెలివిగా మాట్లాడుతుంది. లూసీ పావురం చిచ్చు బిందెని పక్కకి తోసేస్తూ, ఏమే చిచ్చు, నీ బిందె కూడా సగం నిండిపోయింది కదా, ఇక తీ, నా బిందె పెట్టుకుంటాను. నాకు కూడా ఇంట్లో చాలా అర్జెంట్ పనులున్నాయి. మా ఆయన నాకు అన్నం పెట్టమని తెగ అరుస్తున్నాడు. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ బిందెని గట్టిగా పట్టుకొని, ఏమిటి, నా బిందె తీయాలా? లేదు లేదు, నా బిందె ఇంకా పూర్తిగా నిండలేదు. నేను అస్సలు తీయను. నువ్వు వెనక్కి వెళ్ళు లూసీ. ఏంటే తీయవు? చోటు బిందె సగం నిండగానే దూర పెట్టావు. అప్పుడు ఎవరివి తెలివితేటలు? ఇప్పుడు నీ బిందె సగం నిండింది, తీయాల్సిందే. డబ్బులిచ్చి కొనుక్కున్నావా ఏంటి కుళాయిని? చిచ్చుకాకి కోపం నెత్తికెక్కి, వసే లూసీ, నా మీదకి వస్తావా? నేను చోటుని ప్రతిలాడుకున్నాను, నువ్వు బలవంతంగా లాక్కుంటున్నావా? నేను చచ్చినా తీయను. నీ బిందె పక్కకు తీయి. నేను తీయను, నేనే పెడతాను. లూసీ తన బిందెని కుళాయి కింద పెట్టడానికి ట్రై చేస్తుంది. ఏయ్, నా బిందె కాదు, నా బిందె. చిచ్చుకాకి లూసీ పావురం ఇద్దరు కుళాయి దగ్గర బిందెలు జరుపుతూ ఒకరినొకరు తోసుకుంటూ గట్టిగా గొడవ పడడం మొదలు పెడతారు. ఇద్దరు వాళ్ళ బిందెలు కుళాయి కింద పెట్టాలని తెగ లాక్కుంటారు. వాళ్ళ లాకులాట వల్ల కుళాయి నుండి వచ్చే ఆ కొంచెం నీళ్లు కూడా సరిగ్గా ఎవరి బిందెలో పడకుండా బయట మట్టిలో పడి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, ఓసే పిచ్చిదాన్లారా, ఆగండి, మీ గోలేంటే? నీళ్ళంతా బయట వేస్ట్ అయిపోతున్నాయి చూడండి. అవును, ఇద్దరు తెలివిగా ఒకరి బిందె ఒకరు లాక్కుంటున్నారు కానీ ఒక్క చుక్క నీరు కూడా బిందెలో పడడం లేదు. మట్టంతా బురదైపోయింది, ఆగండి. కాని వాళ్ళు వినకుండా నాదంటే నాది అని గట్టిగా కొట్టులాడుకుంటూ ఉంటారు. అప్పుడే కుళాయి నుండి ఒక చప్పుడొచ్చి నీళ్లు రావడం పూర్తిగా ఆగిపోతాయి. కుళాయిలో ఒక్క చుక్క నీరు కూడా ఇంక రాదు. టైం అయిపోయి పంచాయతీ వాళ్ళు నీళ్ళు ఆపేస్తారు. తుని పిచ్చుక తల పట్టుకుని, అయిపోయింది, నీళ్ళు ఆగిపోయాయి. మీ గోలకి ఎవరి బిందె నిండలేదు, అందరి బిందెలు ఖాళీగానే మిగిలిపోయాయి. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏమిటి, నీళ్ళు ఆగిపోయాయా? అమ్మో, నా బిందె సగం కూడా నిండలేదే. ఈ రోజు నేను స్నానం ఎలా చేయాలి? లూసీ పావురం ఏడుస్తూ, నా బిందెలో ఒక్క చుక్క కూడా లేదు. ఈ చిచ్చు వల్ల నాకు ఈ రోజు తాగడానికి కూడా నీళ్లు దొరకలేదు. తుని పిచ్చుక తీవ్రమైన కోపంతో, ఓసే చిచ్చు, ఇంత జరగడానికి కారణం నువ్వే. మొదటి చోటు బిందె తీసి నీతోనే ఈ గొడవ స్టార్ట్ అయింది. నీ కకృతి వల్ల, నీ తెలివి తక్కువతనం వల్ల ఈ రోజు ఇక్కడ ఎవరికి నీళ్లు సరిగ్గా దొరకలేదు. ఆ వచ్చిన కొన్ని నీళ్లు కూడా మీ లాకులాట వల్ల నేలపాలయ్యాయి. నీకు అసలు బుద్ధుందా లేదా? అవును చిచ్చు,
నా బిందైనా నిండేది. నువ్వు అడిగావని నేను చాలు పడిస్తే నాకు నీళ్లు లేకుండా చేసావు. అసలు నీ పాత్ర నాటకం మాకు తెలీదా ఏంటి? చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని, నన్ను క్షమించండి. నీళ్ళు ఆగిపోతాయేమోనన్న భయంతో కంగారులో తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను చేసింది తప్పే. నా వల్ల మీకు కూడా నీళ్లు రాలేదు. నేను కూడా తప్పు చేశాను తుని. నేను చిచ్చుని చూసి కోపం తట్టుకోలేక లాక్కున్నాను. మనం గొడవ పడి నీళ్లు వేస్ట్ చేశాం. ఇప్పుడు ఈ రోజంతా మనం చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు బాధపడి ఏం లాభం? రేపటి నుండైనా మనం పద్ధతిగా ఉండాలి. ఈ రోజు జరిగిన ఘోరం మళ్ళీ జరగకూడదు. నేనొక రూల్ పెడుతున్నాను, వినండి. ఏంటా రూల్ తుని? ఇక నుండి ఎవరు ముందొచ్చి బిందె పెడతారో వాళ్ళ బిందె పూర్తిగా నిండేంత వరకు పక్కన వాళ్ళు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ బిందె తీయొద్దు, గెంటొద్దు. ఒక బిందె నిండాకే ఇంకొకరు బిందె పెట్టాలి. బాత్రూమ్ వచ్చినా ఇంకా ఏమొచ్చినా సరే లైన్ లోనే ఉండాలి. ఎవడైనా రూల్ తప్పితే వాళ్ళని లైన్ నుండి తీసి లాస్ట్ లో నించో పెడతాను. ఏమంటారు? నాకు సమ్మతమే తుని. నేను రేపటి నుండి గప్చప్పుగా నా వంతు వచ్చేదాకా నిలబడతాను. నేను కూడా తుని ఎలాంటి గొడవలు పడము. అలా ఆ రోజు వాళ్ళ కకృతి వల్ల, గొడవ వల్ల నీళ్లు మొత్తం వేస్ట్ అయిపోతాయి. అందరూ రోజంతా చాలా ఇబ్బంది పడతారు. కానీ అప్పటి నుండి వాళ్ళకి తెలిసొస్తుంది నీటి విలువ అంటే ఏంటో అని, క్రమశిక్షణతో లైన్లో ఉండడం ఎంత అవసరమో అని. ఆ తెలుసుకున్న జ్ఞానోదయంతో ఇక నుండి ఎవరి బిందె నిండేంత వరకు వాళ్ళ బిందె తీయొద్దని గట్టిగా తీర్మానించుకుంటారు. ఆ రూల్ ని పాటిస్తూ కొట్లాటలు లేకుండా ఆ ఎండాకాలాన్ని ప్రశాంతంగా గడిపేస్తారు. స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్. చిచ్చుకాకి ఈ మధ్య ఊరి చివరన ఒక పెద్ద ఖాళీ స్థలం తీసుకుని అక్కడ చిచ్చు స్పెషల్ రెస్టారెంట్ అని ఒక పెద్ద హోటల్ ఓపెన్ చేసింది. మొదట్లో వ్యాపారం బాగానే నడిచింది. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ అమ్ముతూ 2 చేతుల డబ్బులు సంపాదించింది. కానీ నెల రోజులు తిరిగేసరికి ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడు నిప్పుల కొలిమిలా మారిపోయాడు. ఎండ తీవ్రత పెరిగిపోవడంతో ఊరి పక్షులెవరూ ఆ ఎండలో ఊరి చివరున్న చిచ్చుకాకి రెస్టారెంట్ కి వెళ్లలేక ఇబ్బంది పడుతూ రావడం మానేశారు. దీనితో చిచ్చుకాకి బిజినెస్ పూర్తిగా పడిపోయింది. గల్లా పెట్టే ఖాళీగా ఉండడంతో ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకి కూర్చొని బాధపడుతూ ఉంటారు. చిచ్చుకాకి తల పట్టుకొని, ఒరేయ్ చిన్నగా, ఏమిట్రా ఈ దరిద్రం మనకి? రెస్టారెంట్ పెట్టిన కొత్తలో కస్టమర్లతో కలకల్లాడిపోయేది. ఇప్పుడు చూడు, ఉదయం నుండి సాయంత్రం దాకా ఒక్క ఈగ కూడా వాలట్లేదు. వండిన బిర్యానీ అంతా అలా కుండల్లోనే ఉండిపోతుంది. ఈగ వాలడానికి ఇది స్వీట్ షాప్ కాదు కదమ్మా, బిర్యానీ షాప్. అయినా బయట ఎండ ఎలా మండిపోతుందో చూస్తున్నావు కదా. ఆ ఎండలో మన రెస్టారెంట్ కి నడిచొచ్చేసరికి పక్షుల మాంసం ఉడికిపోయి వాళ్ళే బిర్యానీ అయిపోతారు. అందుకే ఎవరు రావట్లేదు. అలాగైతే నా వ్యాపారం మాడిపోయినట్టేనరా. నేను అప్పు తెచ్చి మరి ఈ హోటల్లో పెట్టుబడి పెట్టాను. రోజుకి కనీసం 10 మంది కూడా రాకపోతే నాకు అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి నా రెక్కలు పీకేస్తారా సన్నాసి. ఏదైనా ఐడియా ఆలోచించు. నేనేం ఆలోచిస్తానమ్మా, ఎండని ఆపలేం కదా. కావాలంటే మన హోటల్ కి ఏసీ బిగిద్దాం. అప్పుడు చల్లగా ఉంటుందని జనాలు వస్తారు. ఏసీనా? నీ మొఖం. ఏసీ కొంటే కరెంటు బిల్లుకే నా ఆస్తులు అమ్ముకోవాలి. నేను ₹1 కూడా అదనంగా ఖర్చు పెట్టను. అయినా ఊర్లో నుండి ఇక్కడికి రావడానికే ఈ ఎండ తగిలి చేస్తుంటే ఇక్కడికి వచ్చాక ఏసీ వేస్తే ఏం లాభం? వాళ్ళకి ఎలాగోలా చల్లదనం ఇవ్వాలి, కానీ నాకు ఖర్చు అవ్వకూడదు. చిచ్చుకాకి అలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే రోడ్డు మీద నుండి పుచ్చి పిచ్చుక పన్ను చిలుక చేతుల్లో పెద్ద పెద్ద స్విమ్మింగ్ ట్యూబులు పట్టుకుని గంతేసుకుంటూ నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి చిచ్చుకాకి ఆశ్చర్యం వేసి గట్టిగా పిలుస్తుంది. ఏయ్ బుజ్జి, పన్ను, ఇట్రండ్రా. ఏంటి చిచ్చు అత్త, ఎందుకు పిలిచావు? మేం చాలా అర్జెంటుగా పని మీద వెళ్తున్నాము. అర్జెంట్ పనా? ఈ ఎండ మాడిపోతుంటే ఆ రబ్బర్ చక్రాలు వేసుకొని మీ తలలు ఎక్కడికి పంపించారా మిమ్మల్ని? ఈ ఇంటికి వెళ్ళి పడుకోకుండా ఈ ఎండలో ఎక్కడికి వెళ్తున్నారో? రబ్బర్ చక్రాలు కాదత్త, ఇవి స్విమ్మింగ్ ట్యూబ్స్. మేము పక్క ఊర్లో ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాం. స్విమ్మింగ్ పూల్ కా? ఈ ఎండకు అంత దూరం వెళ్ళడం? ఈ ఎండకి ఇంట్లో ఉంటే ఉడుకు పట్టిపోతుందట. అందుకే నేను పన్ను కలిసి పూల్ కి వెళ్తున్నాం. అక్కడ నీళ్ళలో ఉంటే అసలు వేడనేది తెలియదు తెలుసా. బాడీ అంతా చల్లగా భలే హాయిగా ఉంటుంది. ఎంత ఎండున్నా సరే కాళ్ళు నీళ్ళల్లో పెడితే ప్రాణం లేచొస్తుంది. అవునత్త, అందులో ఈత కొడుతూ ఆడుకుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. సరే, మేము వెళ్తాం. మళ్ళీ పూల్లో మాకు చోటు దొరకదు. పిల్లలిద్దరూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోగానే చిచ్చుకాకి బుర్రలో ఒక పెద్ద బల్బు వెలుగుతుంది. కళ్ళు పెద్దవి చేసుకుని
వెంటనే చిన్నుగాడిని గట్టిగా పట్టుకుంటుంది. ఒరేయ్ చిన్నగా, దొరికిందిరా, దొరికింది. మన వ్యాపారాన్ని కాపాడే బ్రహ్మాస్త్రం దొరికిందిరా. ఏంటమ్మా దొరికింది? నేలపై ఏమైనా 100 రూపాయల నోటు దొరికిందా ఏంటి? నోటు కాదురా దత్తమ్మ, ఐడియా దొరికింది. ఆ పిల్లలు ఏమన్నారో విన్నావు కదా? ఎంత ఎండున్నా కాళ్ళు నీళ్ళల్లో పెడితే శరీరం అంతా చల్లబడిపోయి హాయిగా ఉంటుందట. జనాలు ఇప్పుడు ఎండకు భయపడుతున్నారు, నీళ్ల కోసం ఆశపడుతున్నారు. మనం మన హోటల్ ని స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ గా మార్చేద్దాం. చిన్నుకాకి షాక్ అయ్యి, స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ అంటే ఏంటమ్మా? ఏముందిరా, మన హోటల్ ముందు పెద్ద ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ ఒక 6 అడుగు లోతులో సిమెంట్ తో ఒక పెద్ద కొలను కడదాం. అందులో మన బోర్ బావి నుండి వచ్చే చల్లటి స్వచ్ఛమైన నీళ్లను నింపుదాం. ఆ నీళ్ల మధ్యలోనే మన రెస్టారెంట్ టేబుల్స్ కుర్చీలు వేద్దాం. చిన్నుకాకి ఆశ్చర్యంగా, నీళ్ళ మధ్యలో కుర్చీలో? అవునరా, పక్షులు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటారు. వాళ్ళ కాళ్ళు ఎప్పుడూ ఆ చల్లటి నీళ్ళల్లో మునిగుంటాయి. పైన ఎండన్నా కింద కాళ్ళు నీళ్ళల్లో ఉంటే వాళ్ళకి అస్సలు వేడే తెలియదు. హాయిగా చల్లగా వాళ్ళకి ఇష్టమైన మన బిర్యానీ లాగించేస్తారు. తినడం అయ్యాక కావాలంటే ఆ నీళ్ళల్లో ఈత కూడా కొట్టొచ్చు. ఎలా ఉంది నా ఐడియా? అమ్మో అమ్మో, నీ బ్రెయిన్ కి ఏకంగా కంప్యూటర్ ని తగిలించినట్టున్నావు. ఐడియా సూపర్ గా ఉంది. ఎండకి భయపడే వాళ్ళందరూ నీళ్ళ ఆశతో ఖచ్చితంగా మన హోటల్ కి వస్తారు. ఫుడ్ కి ఫుడ్, స్విమ్మింగ్ కి స్విమ్మింగ్, డబుల్ ధమాకా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే మన సిమెంట్ కోడి తాతకి ఫోన్ చెయ్యి. రాత్రికి రాత్రి ఇక్కడ పూల్ కట్టేయాలి. రేపు ఉదయానికల్లా మన రెస్టారెంట్ రూపురేఖలు మారిపోవాలి. చిచ్చుకాకి రాత్రికి రాత్రి పని వాళ్ళను పిలిపించి తన హోటల్ ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఒక అద్భుతమైన విశాలమైన సిమెంట్ కొలను కట్టిస్తుంది. అందులో అందమైన నీలిరంగు టైల్స్ వేయించి బోర్ నుండి వచ్చే ఐస్ లాంటి చల్లటి నీటిని నింపుతుంది. నీళ్ల మధ్యలో గుండ్రటి బల్లలు, కుర్చీలు అందంగా అమర్చుతుంది. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి కొత్త ఉత్సాహంతో ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తొని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసీ పౌరం చెట్టు నీడలో కూర్చుని ఎండను తిట్టుకుంటూ ఉంటారు. హలో హలో హలో, అందరికి నమస్కారం. ఏంటి చిచ్చు, చాలా సంతోషంగా ఉన్నావు? ఉదయాన్నే నీ హోటల్ కి బిజినెస్ ఏమైనా వచ్చిందా ఏంటి? బిజినెస్ రావడం కాదుతోని ఈ రోజు నుండి బిజినెస్ పరిగెత్తుకుంటూ వస్తుంది. మీకందరికి ఒక శుభవార్త. ఈ ఎండల బారి నుండి మిమ్మల్ని రక్షించడానికి మీకోసం ఒక కదిలే కాశ్మీర్ ని మన ఊళ్ళోకి తెచ్చాను. కాశ్మీరా? ఈ ఎండలో ఏంటి చిచ్చు నీ పిచ్చివాగుడు? నువ్వేదైనా ఏసీ ఆటో కొన్నావా ఏంటి? మొన్న పచ్చగడ్డి ఆటో కొని ఆవుల చేత మేపించావు. మళ్ళీ ఇప్పుడు ఇంకేదైనా కొత్త ప్లాన్ వేసావా? ఆటో కాదు చోట, నా రెస్టారెంట్ ని అప్డేట్ చేశాను. ఈ రోజు నుండి నా హోటల్ పేరు చిచ్చ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్. మీరందరూ ఈ మధ్యాహ్నం భోజనానికి నా హోటల్ కి రావాలి. ఇవాళ మొదటి రోజు కాబట్టి మీ అందరికి నా తరపున ఫ్రీ ఎంట్రీ. మహీగ్రద్ద నవ్వుతూ, ఈ ఎండలో నీ ఊరి చివరున్న హోటల్ కి వస్తే మేమే ఫ్రై అయిపోతాం చిచ్చు. మా వల్ల కాదు, నువ్వే నీ హోటల్లో వండుకొని తిను. మహి గారు, నా మాట నమ్మండి. ఒక్కసారి మీరు అక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఇంకా జీవితంలో బయటకే వెళ్లరు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అసలు వేడి అనేది మీకు తెలియదు. రండి, ఒక్కసారి ట్రై చేయండి. నా హోటల్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చిచ్చు అంతిగా బ్రతిమలాడుతుంది కదా, వెళ్దాం పదండి తుని. అయినా ఈ ఎండలో ఇంట్లో వంట చేసే ఓపిక నాకు లేదు. చిచ్చు వాళ్ళ బిర్యానీ బాగుంటుంది అంటారు కదా, వెళ్ళి చూద్దాం. సరేలే పదండి, అందరం వెళ్దాం. పిల్లల్ని కూడా తీసుకుందాం. మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఎండ మండిపోతూ ఉంటుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసి పౌరం వాళ్ళ పిల్లలు బుజ్జి, పన్ను అందరూ కలిసి ఎండలో నడుచుకుంటూ చిచ్చుకాకి రెస్టారెంట్ కి చేరుకుంటారు. కాని వాళ్ళు రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఎదురుగా ఒక పెద్ద అందమైన నీలిరంగు నీటి కొలనుంటుంది. ఆ నీళ్ల మధ్యలో రౌండ్ టేబుల్స్, కుర్చీలు ఉంటాయి. బుజ్జి పిచ్చుక ఆనందంతో అరుస్తూ, వావ్ అమ్మ చూడు, ఇది అసలు రెస్టారెంట్ లాగా లేదు, పెద్ద వాటర్ పార్క్ లాగా ఉంది. సూపర్, నేను ఇప్పుడే నీళ్ళలోకి దూకేస్తాను. చిచ్చుకాకి చేతులు కట్టుకుని నవ్వుతూ, రండి రండి అతిథి దేవుళ్ళారా, స్వాగతం సుస్వాగతం. వెళ్ళండి, వెళ్ళి ఆ నీళ్ల మధ్యలో ఉన్న కుర్చీలలో కూర్చోండి. మీ బాధలన్నీ తీరిపోతాయి. నిజంగానే ఇది అద్భుతం చిచ్చు. రెస్టారెంట్ ని ఇలా నీళ్ళల్లో పెట్టాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? ఏది ఏమైనా ముందు నీళ్ళల్లోకి వెళ్దాం పదండి, నా కాళ్ళు కాలిపోతున్నాయి. అందరూ మెల్లగా ఆ పూల్లోకి దిగుతారు. చల్లటి స్వచ్ఛమైన నీరు వాళ్ళ మోకాళ్ళ వరకు వస్తుంది. ఆ నీళ్లు తగలగానే వాళ్ళ శరీరంలో ఉన్న వేడంతా ఒక్కసారిగా మాయమైపోయి అంతులేని హాయి కలుగుతుంది. వాళ్ళు ఆనందంగా వెళ్లి టేబుల్స్ దగ్గర కుర్చీల్లో కూర్చుంటారు. పైన చిన్న పందిరి ఉండడం వల్ల ఎండ డైరెక్ట్ గా పడదు. కింద కాళ్ళు చల్లటి నీళ్లలో ఉంటాయి.
చోటు చిలుక కళ్ళు మూసుకొని ఆనందిస్తూ, అబ్బా ఎంత హాయిగా ఉందో తుని, కింద నీళ్లు తగులుతుంటే నా అలసటంతా ఎక్కడికో పోయింది. అసలు ఇది భూలోకంలాగా లేదు, స్వర్గంలాగా ఉంది. అవును చోటు, ఇక్కడ కూర్చుంటే ఎండ ఉన్నట్టే లేదు. కాళ్ళు చల్లటి నీళ్ళల్లో ఉంటే బాడీ అంతా కూల్గా ఉంది. చిచ్చు, నిజంగా నీ ఐడియాకి ఒక దండం పెట్టాలి. నువ్వొక జీనియస్వి. చిచ్చుకాకి గర్వంగా, ఏమనుకున్నారు మరి? నా తెలివితేటలు ఐన్స్టీన్స్ తాత లాంటివి. సరే, ముందు మీరు ఏం తింటారో చెప్పండి. మా దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, రొయ్యల ఫ్రై, మటన్ రోస్ట్ అన్ని వేడివేడిగా రెడీగా ఉన్నాయి. నాకొక చికెన్ బిర్యానీ తీసుకురా చిచ్చు. ఇలా చల్లటి నీళ్ళలో కూర్చుని వేడి వేడి బిర్యానీ తింటుంటే వచ్చే కిక్కే వేరు. నాకొక ఫిష్ ఫ్రై, 2 రోటీలు తీసుకొని రా చిచ్చు. పిల్లలకి వాళ్ళకి నచ్చింది తీసుకురా. ఆర్డర్ నోటాను. చిన్న పదరా, అందరికి వేడివేడిగా ప్లేట్లలో తీసుకొనిరా. చిన్నుకాకి వేడివేడిగా గుమగుమలాడే బిర్యానీ, కర్రీలను తీసుకొనొచ్చి అందరి టేబుల్స్ మీద పెడతాడు. కింద కాళ్ళు చల్లటి నీళ్ళల్లో ఉంచుతూ నోట్లో వేడివేడి బిర్యానీ ముద్దలు పెడుతుంటే ఆ పక్షులకి కలుగుతున్న ఆనందం మాటల్లో చెప్పలేనిది. పుచ్చిపుచ్చిగా చికెన్ ముక్క తింటూ కాళ్ళతో నీళ్లు కొడుతూ, పన్ను నాకైతే ఇక్కడ నుండి వెళ్ళాలని అనిపించట్లేట్రా. భోజనమయ్యాక మనం ఈ పూల్లోని కొద్దిసేపు ఈత కొడతాం, సరేనా? పక్కా బుజ్జి. అత్త, భోజనమయ్యాక మేము స్విమ్మింగ్ చెయ్యొచ్చా? దానికి అదనంగా డబ్బులు ఇవ్వాలా ఏమిటి? చిచ్చుకాకి నవ్వుతూ, లేదర్రా, ఎవరైతే నా రెస్టారెంట్ లో భోజనం చేస్తారో వాళ్ళకి భోజనం చేసినంత సేపు స్విమ్మింగ్ పూల్ ఫ్రీ. కావాలంటే తినేసి హాయిగా ఈత కొట్టి వెళ్ళండి. ఫ్రీనా? చిచ్చుకాకి నోట ఫ్రీ అనే మాట వస్తుందంటే ఈ నీళ్ల ఎఫెక్ట్ గట్టిగానే ఉంది. ఏది ఏమైనా చిచ్చు, నీ కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంది. ఇలాంటి వాతావరణంలో తింటుంటే ఫుడ్ టేస్ట్ కూడా డబల్ అయినట్టు అనిపిస్తుంది. కానీ చిచ్చు, ఒక చిన్న డౌట్. నీళ్ళల్లో టేబుల్స్ వేసావు కదా, ఎవరైనా ప్రమాదవశాత్తు ఆ కంచాలు నీళ్ళల్లో పడేస్తే నీళ్ళన్నీ మురికిగా అయిపోతాయి కదా? చిచ్చుకాకి స్టైల్ గా, దానికి కూడా ఒక ప్లాన్ వేసాను చోట. టేబుల్స్ అన్ని నీళ్ల మట్టం కంటే చాలా ఎత్తులో ఉంటాయి. అంతేకాదు, కింద నీళ్లు ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటాయి. నా దగ్గర అన్ని పక్క ప్లానింగ్. మురికైతే నాలాంటి నీట్నెస్ ఫ్రీక్ తట్టుకోగలదా? మహిగ్రద్ద నవ్వుతూ, ఆహా, నీ ఇంటెన్స్ గురించి మాకు తెలియదా చిచ్చు? సరేలే, మొత్తానికి ఈ ఎండాకాలం మమ్మల్ని బ్రతికించావు. రేపటి నుండి నేను ఇంట్లో వంట చేయడం మానేస్తాను. రోజు మధ్యాహ్నపు భోజనం నీ స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ లోనే. నేను అంతే, రోజు ఇక్కడికే వచ్చేస్తాను. ఈ ఎండలకి ఇంతకంటే మంచి ప్రదేశం మన ఊళ్ళో ఎక్కడా దొరకదు. చిచ్చుకాకి సంతోషంతో గెంతేస్తూ, దట్ ఈస్ చిచ్చు. మీలాంటి కస్టమర్లు రోజు వస్తే ఈ పూల్కి పైన ఒక పెద్ద టీవీ కూడా పెడతాను. మీరు తింటూ నీళ్ళల్లో ఆడుకుంటూ టీవీ చూడొచ్చు. కానీ ఒక చిన్న కండిషన్. తుని పిచ్చుక నవ్వుతూ, అదిగో అసలు బుద్ధి బయటపడింది. ఏంటా కండిషన్? ఇవాళ మొదటి రోజు కాబట్టి ఎంట్రీ ఫ్రీగా ఇచ్చాను. రేపటి నుండి మాత్రం భోజనం బిల్లుతో పాటు పూల్లో కూర్చున్నందుకు పూల్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. మరీ 5 రూపాయలు తీసుకొచ్చిచ్చు. ఎందుకు ఆ 10 రూపాయలు? బేరాలు లేవు బాబోయ్. 10 రూపాయలు ఇస్తేనే ఈ చల్లదనం, లేకపోతే ఎండలో ఉడికిపోవడమే. మీరే ఆలోచించుకోండి. సరేలే చిచ్చు, ఆ 10 రూపాయలు ఏదో ఇస్తాంలే గాని ఈ చల్లదనం ముందు ఆ 10 రూపాయలు లెక్కే కాదు. ఇవాళ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నావు. ఇదిగో ఇవాళ భోజనం బిల్లు. మహిగ్రద్ద డబ్బులిస్తుంది. చిచ్చుకాకి ఆనందంగా ఆ డబ్బులను జోబులో వేసుకుంటుంది. పిల్లలు బుచ్చి, బన్ను భోజనం పూర్తి చేసుకుని ఆ పూల్లోనే సరదాగా ఈత కొడుతూ ఆడుకుంటారు. ఆ విధంగా చిచ్చుకాకి తన అద్భుతమైన ఐడియాతో ఎండాకాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ ని సూపర్ హిట్ చేస్తుంది.